కన్నుగొట్టి మరీ బెలస్తున్నాడు లారెన్సు. కాంచన్లో చీర కట్టినప్పటి నుంచి అట్ట అలవాటైపోయింది అంటున్నాడు. డార్లింగ్ అంట గారాలు పోతున్నాడు. సిసి అన్న కమాన్ కమాన్ అంట ఎంటబడుతున్నాడు. మనోడి గొడవ ఏందో చూద్దామా? హలో మాస్టర్. కాంచనా పిక్చర్ చెన్నైలో షూటింగ్ జరుగుతున్నప్పుడు 50-50 గాళ్ళు వచ్చి బాయ్యా బాయ్యా అంట నీ ఎంటబడ్డారా? చెన్నైకి వచ్చి స్క్రిప్ట్ విన్నారు. నువ్వు హైదరాబాద్ వస్తే జనం దడుచుకుంటారని వాళ్లే చెన్నై వచ్చి ఉంటారు. చిన్న ఆయనకి వస్తున్నా. చిన్న ఆయన సంగతి సరే, నీ రెబల్ సినిమా ఎట్టా ఉంటది? ఇతను కొంచెం డిఫరెంట్ గా ఉంటది. కొంపదీసి కృష్ణరాజుతో కాంచన వేషం వేయించావా? యూత్ కదా. నువ్వు యూత్ ఏం దేశ? నీకు ఏం కావాలి డార్లింగ్? కాంచన సినిమా తీశాక నువ్వు కూడా అట్టాగే తయారైనట్టున్నావు. నీకు ఏ చేసి పెట్టను? నేను అట్టాంటోడిని కాదు. మళ్ళీ జిమ్ మాస్టర్ మనకు ఫ్రేమ్ లో డంగన అలా వస్తాడు. నువ్వు అట్టా డంగుమని వస్తే ఏడ జనం డింగుమని బారిపోతారు. కుదరదు. వద్దంటే అట్టా బలవంతం చేస్తావేంది? అన్ని రెడీగా ఉంటదండి. చీర కట్టుకొని రెడీగా ఉంటావా? చిచి. కృష్ణరాజు గారు అయినా కొంచెం దూరం కూర్చొని దగ్గర కూర్చుంటే నువ్వేమన్నా చేస్తావేమోనని దూరంగా కూర్చుంటున్నట్టున్నాడు. డార్లింగ్ కదా. కృష్ణరాజు నీకు డార్లింగా? నీ వాలకం చూస్తుంటే ఆయన కాపురం గూల్ చేసేటట్టు ఉన్నావు. ఈ చికెన్ బాగుంటది తిన్ను డార్లింగ్. అట్టా బెలవబాక, నాకేడో కెలకుతున్నట్టుంది. ఎప్పుడైనా మన వర్క్ లో కొంచెం చిన్న చిన్న డిస్టర్బ్ వస్తుంది. సినిమాలో వేసిన ఆశాలు బయట కూడా వేస్తే అట్టాగే వస్తుంది. మరి ఏం కావాలి డార్లింగ్ నీకు? యాదవ్ సినిమాలో కర్పూరం గాళ్ళగా ఏందా మాటలో? తొందరగా ఫినిష్ చేస్తావా? తొందరగా ఫినిష్ చేస్తావా? అయ్యేం మాటలో? భోజనం పెట్టే చంపుతారు. నువ్వు ఎట్టాగే మాట్లాడావంటే నీకు క్రిమి భోజనం పెట్టిస్తా, జాగ్రత్త. యూత్ లో ఇంత క్రేజ్ వస్తుందంటే రాదు. ఎందుకంటే నేలాగా చీరలు కట్టుకొని తిరిగితే యూత్ లో క్రేజ్ రాదులే. ఎంత ఇక్కడ నిజాయితీగా ఉన్నామో దేవుడు అంతే ఇస్తారు మనకి. పక్కోళ్లతో మ్యూజిక్లు కొట్టించి నీ పేరు వేసుకున్నప్పుడే అర్థమవుతుంది నీ నిజాయితీ ఏందో. నాకు చాలా 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 సంతోషం. నీతో మాట్లాడుతున్నందుకు నాకు చాలా 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 బాధాకరం. ప్రభాస్ గారికి ఒక కథ చెప్పా. ఏ ఇంగ్లీష్ సినిమా కథో చెప్పుంటావు. మాస్ గా ఉంటే నీ ఫేస్ లాగా ఉంటది. అబ్బో మాస్ పల్స్ బాగా తెలిసిన ఆయన. నాకెవరి పల్స్ ఏందో బాగా తెలుసు. నువ్వేం చెప్పబడలే. నా దగ్గర ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది చెప్పారు. నువ్వేడో కొట్టేసిన సినిమాలో ఈడ దీబాకని చెప్పారా? కరెక్ట్ గా యాక్షన్ పిక్చర్ పడలేదు. పడిందంటే నువ్వు కుదురుగా ఉండలేదంటే నీకు రంగు పడుద్ది. పో. గోదావరి గట్టున పొయ్యి మీద పులస పులుసు సలసలా కాగతుంటే ఉంటది. అబ్బా అదిరిపోద్దంటుంది తెల్లపిల్ల తాప్సి. షూటింగ్ లో మిగిలిన వాళ్ళకి లేకుండా ఈ అమ్మడు పులస దబర మొత్తం నాకేస్తుందంట. ఏందిదంటే మా డాడీ ఆస్తి అంతా నా ఫుడ్ కోసమే ఖర్చు అయిపోయింది తెలుసా అంట. కొత్త విషయాలు చెప్తుంది. అయ్యేందో చూద్దామా? అల్లో తెల్లపిల్ల. తెల్లపిల్ల ఏంటి మామా? పేరు పెట్టి పిలవచ్చుగా. నీ పేరు నాకు నచ్చలా. ఏ ఎందుకు? పెప్సీ లాగా తాప్సీ ఏంది? మా ఇంట్లో వాళ్ళు నాకు ఆ పేరే పెట్టారు. నన్నేం చేయమంటావు? అందుకే నేను నిన్ను ముద్దుగా అట్టా పిలిచా. నువ్వెలా పిలిచినా ఓకే. ఏంది ఈ మధ్య షూటింగుల్లో ప్లేట్లు కూడా నాకేస్తున్నావంట? ఓ అదా, గుండెల్లో గోదావరి షూటింగ్ లో అక్కడి ఫుడ్ బాగా నచ్చి ఓ పట్టు పట్టాలే. నీ పట్టు చూసి ప్రొడ్యూసర్ల గుండెల్లో రైళ్లు బరిగేస్తున్నాయి. ఎందుకు పరిగెడతాయి? సినిమా బడ్జెట్ లో సగం డబ్బులు నువ్వు ఇట్టా నాకేస్తే పరిగెత్తవా మరి? గోదావరిలో పొలసుంటుంది మామా, సూపర్ అనుకో. నువ్వు తిన్న పొలసలకైన ఖర్చు చూసి నిర్మాతలు విలసల్లాగా విలవెల్లాడిపోయి ఉంటారు. ఊరుకో మామా, అస్తమాను అలా తినం కదా. ఇంట్లో ఎందుకు తింటావు? షూటింగ్ లో అయితేనే తింటావు. నేననేది అది కాదు. నేననేది మాత్రం అదే. నువ్వు అలా మాట్లాడితే నాకు చిరాకు. నీ చిరాకులు పరాకులు మన కాడ సాగవు. సరేలే, నీతో గొడవెందుకు? అంటే అన్నానంటావు గాని షూటింగ్ లో మిగిలిన వాళ్ళని అట్టా ఏడిపించొచ్చా చెప్పు? నేనేం ఏడిపించాను? 2 దబ్బర్లలో పెట్టిన పులుసంతా టమాటా సూపు లాగా తాగేసావంటగా. నాకు బాగా నచ్చింది కాబట్టి లాగించేశా. మరీ ముఖం వాచిన దానిలాగా అట్టా నాకేయడం ఎందుకో?
నేనేం నాకేయలేదు. కడిగే పని లేనంతగా నాకేసావంటగా. ఎవరన్నారు నీతో? ఎవరు అనేదేంది? యాడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు కొసరి కొసరు వడ్డిస్తే తినకుండా ఉండమంటావా? వాళ్ళేదో మొహమాటానికి అడిగితే నువ్వు వెనకాల వాళ్ళకి లేకుండా మెక్కేడువేనా? నేను నోరు కట్టుకోలేను. నువ్వు నోరు కట్టుకోలేకపోతే ప్రొడ్యూసర్లు బుర్రలు కొట్టుకుంటారు. ఫుడ్ విషయంలో మాత్రం నేను అస్సలు రాజీ పడను. చూస్తుంటే ఇంటికాడ మీ మమ్మీ ఏమీ వండి పెట్టనట్టుందిగా. ఎందుకు పెట్టదు? నేనేం అడిగితే అవి వండి పెడుతుంది. అయితే ఈ పాటికి మీ ఆస్తిలో సగం అయిపోయి ఉంటదిగా. నీకెలా తెలుసు? నువ్విట్టా తింటే అంబానీ లాంటి వాళ్ళ ఆస్తి కూడా 6 నెలల్లో గుట్టుకుమంటది. నన్నేం చేయమంటావు చెప్పు? ఫుడ్ నా వీక్నెస్. నిన్ను చూస్తుంటే తినడానికే బతుకుతున్నట్టుంది. నేను మరీ అంత తిండిపోతును కాదులే. నువ్వున్నంతకాలం గోదావరి కాడ చేపలు అమ్ముకునే వాళ్ళకి ఫుల్ గిరాకీ అంటగా. నా పేరు చెప్పుకుని వాళ్ళన్నా బాగుపడుతున్నారుగా. కానీ నిన్ను నమ్ముకున్న ప్రొడ్యూసరు నెత్తిన గొడ్డేసుకొని పోతున్నాడుగా. బాబు ఆపుతావా నీ గోల? నేను ఆపుతాలే, ముందు నువ్వు ఆ ఈటింగ్ ఆపు. ఆపుతాలే, ఇక వెళ్ళు. నేనెళ్ళను, నువ్వే బో. బాయ్. బాయ్. ఫ్రెండ్స్, మీకందరికీ ఓ విన్నపం. ఈ బిజీ లైఫ్లో పడి అసలు మన జాతీయ గీతం గురించి ఆలోచించే తీరిక ఎవరికొంది? అందుకే ఎన్టీవీ మన గీతం మన దేశం కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఇక నుంచి ఈలైనప్పుడు జనగణమన పాడండి, పిల్లకాయల చేత పాడించండి. ఆ గీతం గొప్పతనం గురించి వాళ్ళకి చెప్పండి. ఎన్టీవీ మీ అందరినీ కోరుకునేది అదే.